బిజినెస్తో అదరగొట్టేస్తున్న దేవరా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అన్ని ఏరియాల్లో కూడా ఇటు తెలుగు 8/8 టెరిటరీస్ అలాగే బయట ఓవర్సీస్ నార్త్ అంతా కూడా బిజినెస్ అంతా పూర్తయిందని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ గారికి రికార్డు బిజినెస్ జరిగిందని చెప్పాలి ఈసారి. ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన రీజనల్ ఫిల్మ్స్ అన్నీ కూడా దాదాపు దగ్గరగా 100 కోట్లకి షేర్ దగ్గరలోకి వచ్చాయి. మరి ఈసారి ఇది వస్తుంది పాన్ ఇండియా చిత్రం కాబట్టి మరి ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మరి అటు RRR తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సో ఇటు తెలుగు కానీ హిందీ కానీ మలయాళం కానీ కన్నడ కానీ తమిళం కానీ అన్ని చోట్ల కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి తెలుగులో అయితే ఈ సినిమా 113 కోట్లు బిజినెస్ చేసిందనమాట, అటు ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి. సో ఓన్లీ నైజాంలోనే 45 కోట్లు షేర్ తీసుకోవాల్సింది ఉందన్నమాట ఈ సినిమా. ఎందుకంటే 45 కోట్లు అంటే నిజంగా టాప్ 5 అని చెప్పాలి. ఈ మధ్యన RRR, బాహుబలి 2 ఆ రేంజ్కి కల్కి ఆ రేంజ్ తర్వాత వచ్చిన సినిమా బిజినెస్ అని చెప్పొచ్చు. అంటే RRRలో సగం బిజినెస్ ఈజీగా అయిపోతుంది ఎన్టీఆర్ గారి పేరు మీద అని చెప్పొచ్చు ఇక్కడ. సో మరి ఓన్లీ నైజాం 45 కోట్లు అంటే అది కొట్టాలంటే నిజంగా సాహసం అని చెప్పాలి. 45 కోట్లు కానీ బ్రేక్ చేస్తే ఇక నైజాం నవాబ్ అయిపోతాడు అని చెప్పొచ్చు ఎన్టీఆర్ గారు. అలాగే ఆయన కంచుకోట అయిన సీడెడ్ 22 కోట్లు బిజినెస్ జరిగింది. సో నిజంగా 22 కోట్లు అంటే ఒక బిగ్ నెంబర్ అని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఆయన క్లోజింగ్ షేర్లన్నీ కూడా చూసుకుంటే దాదాపు 18 కోట్లు ఆ రేంజ్లో ఉన్నాయి. సో మరి ఈ సినిమా కొంచెం ఒక స్టెప్ ముందుకేసి సోలోగా 22 కోట్లు బిజినెస్ అంటే టాప్ నాచ్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ గారికి. ఎందుకంటే సీడెడ్ ఆయన కంచుకోట అని చెప్పుకుంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. అలాగే నందమూరి హీరోలకు కానీ మెగా హీరోలకు కానీ సీడెడ్, ఎందుకంటే అక్కడ యాక్షన్ సినిమాలు బాగా ఇష్టపడతారు రాయలసీమ ప్రజలంతా కూడా. సో మరి దేవరా యాక్షన్ సినిమా కాబట్టి సీడెడ్ ప్రాంతంలో 22 కోట్లు కేక్ వాక్ అని చెప్పొచ్చు అక్కడ వచ్చేయడం అంతా కూడా. ఇంకా చూసుకుంటే మిగిలిన నార్త్లో కూడా బాగానే బిజినెస్ జరిగింది, దగ్గర 26 కోట్ల బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. అలాగే ఓవర్సీస్లో కూడా 25 కోట్లు బిజినెస్ జరిగింది. ఆల్రెడీ ఓవర్సీస్లో $1.5 మిలియన్ ప్రీమియర్స్కే వచ్చేసింది ఇంకా 9 డేస్కి రిలీజ్ ఉండగానే. మరి ఆల్మోస్ట్ డే 2 ఒక 2 డేస్లోనే అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఎటువంటి సందేహం లేదు. అలాగే నార్త్ కూడా 15 కోట్లు బిజినెస్ నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు. అంతకుముందు మనం పుష్ప 1కి చూసాం. మరి పుష్ప 2కి కొంచెం హైప్ ఉంటుంది కాబట్టి దేవరా కానీ హిట్ అయితే పార్ట్ 2కి దాని బిజినెస్ని ఎవడో అందుకోలేడని చెప్పొచ్చు. అది మరి పుష్ప 2 కూడా KGF 2 కానీ ఇవన్నీ పార్ట్ 2 వల్ల కొంచెం బిజినెస్ ఎక్కువ చేశాయి. దేవరా అనేది పార్ట్ 1 కాబట్టి సో దీన్ని చూసిన తర్వాత 2కి కొంచెం హైప్ పెరుగుతుంది. మరి అటు నార్త్ సౌత్ అని తేడా లేకుండా రికార్డ్స్ అన్ని కొల్లగొడుతున్న దేవరా అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా సెప్టెంబర్ 27 థియేటర్లోకి వస్తుంది. మరి టోటల్గా 180 కోట్ల షేర్ని అయితే రాబట్టాల్సిన సినిమా. మరి ఆ 180 కోట్లు ఎన్ని రోజులు, ఒక 2 డేస్లో చేస్తుందా, ఒక 3 డేస్లో చేస్తుందా అనేది ఎన్టీఆర్ గారి కెపాసిటీ బట్టి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ 3-4 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోతున్నాయి. మరి ఇక ఇది కానీ హిట్ టాక్ వస్తే 3 రోజుల్లో ఫస్ట్ సండేకే ఈ సినిమా సక్సెస్ అవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూడాలి దేవరా ఎన్ని రికార్డ్స్ క్రియేట్